ఇక్కడే కదా ఉన్నింది. మేడం మీ వాయిస్ వినిపించట్లేదు మేడం. అవునా? ఇప్పుడు ఇప్పుడు మా హలో వినిపిస్తుంది మేడం. ఓకే మా. ఎక్కడి వరకు చెప్పినాము? షో అమౌంట్ ఇన్ మిలియన్స్ కదా, అదే కదమ్మా చెప్పింది. షో అమౌంట్ మేడం ఇన్ మిలియన్స్. నెక్స్ట్ వన్. తర్వాత నంబర్ ఆఫ్, ఇక్కడికి వస్తే ఇది బేస్ కరెన్సీ ఇన్ఫర్మేషన్ ఇక్కడి వరకు. తర్వాత ఇక్కడ వస్తే నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్. నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ యూజువల్లీ 2 డెసిమల్ ప్లేసెస్ ఆర్ యూజింగ్. మామూలుగా ఎంత పైసలు అయిపోతే రూపాయి అయ్యేది మా? ఎన్ని పైసలు అయిపోతే రూపాయి అవుతుంది? 100 పైసలు. 100 పైసలు. 99 పైసల తర్వాత 99 పైసల తర్వాత 100 రూపాయలు అయిపోతుంది కదా. కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ వచ్చి పాయింట్ తర్వాత ఎన్ని? 2నే కదమ్మా ఉండేది. ఆ 2 తర్వాత మనకేమైతుంది? మారుతుంది అన్నమాట. కాబట్టి యూజువల్లీ 2 డెసిమల్ ప్లేసెస్ ఆర్ యూజింగ్. ఫర్ యూజింగ్ పైసా ఇన్ ఇండియన్ కరెన్సీ we use 2 decimal places like 99.99 అంటే 99 పైసా తర్వాత రూపాయి అనేది వస్తుంది. అది కాబట్టి ఇక్కడ ఏం పెడతాము? నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ వచ్చి 2. ఓకే. తర్వాత వర్డ్ రిప్రజెంటింగ్ అమౌంట్ ఆఫ్టర్ డెసిమల్. వర్డ్ రిప్రజెంటింగ్ అమౌంట్ ఆఫ్టర్ డెసిమల్. ఆఫ్టర్ ఇక్కడ డెసిమల్ తర్వాత ఇప్పుడు 99 రూపీస్ ఉంది. రూపాయల తర్వాత వచ్చేటటువంటిది ఏమి? డెసిమల్ ఏంటి? పాయింట్ తర్వాత పైసానే కదా. ఇక్కడ వచ్చేసి పైసలు వచ్చి నేను మళ్ళీ బోర్డు పెట్టినప్పుడు చెప్తాను. ఇక్కడ వచ్చేసి డెసిమల్ ప్లేసెస్ వచ్చి పాయింట్ తర్వాత 2 వస్తాయి. డెసిమల్ ప్లేసెస్ ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. తర్వాత ఇక్కడ వర్డ్ రిప్రజెంటింగ్ అమౌంట్ ఆఫ్టర్ డెసిమల్. ఇక్కడ ముందర ఉన్నటువంటి రూపాయల తర్వాత వచ్చేటటువంటిది ఏంటి అంటే పైసా. వర్డ్ లో రాయాలన్నమాట. ఇది పాయింట్ తర్వాత 2 వస్తాయి అంటే ఆ వాటిని ఏమంటాం? ఇక్కడ పైసాలే కదా అనేది. కాబట్టి ఇక్కడ పైసా. తర్వాత నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఫర్ అమౌంట్ ఇన్ వర్డ్స్. అమౌంట్ ఇన్ వర్డ్స్. If you set this option 1 in Indian currency when printing 75 paisa, prints 70 paisa. If you set 2, then it will print second fraction like 75 paisa. ఇక్కడ మనకు ఉన్నటువంటివి ఏమి? నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఫర్ అమౌంట్ ఇన్ వర్డ్స్ 75 paisa. నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ రెండే కదా. 75 పైసా ఎన్ని పైసలు అయినా కూడా రెండే అనమాట, ఎక్కువ రావు. 100 పైసల తర్వాత రూపాయలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు 60 నిమిషాల తర్వాత గంటలోకి పోతాం. ఏ విధంగా ఈ గంటలోకి పోతుందో
మేడం వాయిస్ చాలా స్లో వస్తుంది మేడం. నానా కిషోర్ ఏమో సౌండ్ రాలేదంట రామా. నాకు వినిపిస్తుంది కదా మనిషా. క్లియర్ గానే ఉంది కదా. ప్రాబ్లం ఏమోమా? క్లియర్ గానే ఉంది మేడం. అర్థమైంది. నాకు వినిపిస్తుంది మేడం. ఓకేమా, ఇప్పుడు ఇది అర్థమైందా? నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఫర్ అమౌంట్ ఇన్ వర్డ్స్. తర్వాత డయాగ్రామ్ వచ్చి సేమ్ ఇదే. మీరు ఇవన్నీ మనము ఎంటర్ చేసినట్టు అప్పుడే మనం ఎంటర్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసుకున్నాము. తర్వాత ఇప్పుడు ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకున్నాం. అంటే ఇక్కడ చూడండి ఎన్ని డయాగ్రామ్స్ ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. డయాగ్రామ్స్ ఎన్ని ఉన్నాయి? మొట్టమొదటిగా ఒకటి ఉంది స్టెప్ 1లో, స్టెప్ 2లో 2 ఉన్నాయి, స్టెప్ 3లో 1, తర్వాత ఇవి స్టెప్ 2లోనే 5 ఉన్నాయి మన కదా. ఇప్పుడు స్టెప్ 3లోకి వస్తే చూసుకుంటున్నారా? స్టెప్ 3, వన్స్ యూ ఫినిష్ విత్ ద లాస్ట్ ఆప్షన్ అండ్ present enter a dialog box pops up as shown below. ఇక్కడ pops up dialog box pops up అది చూపిస్తా చూడండి. ఇక్కడ వరకు అర్థమైనాయి కదా. ఎన్ని డయాగ్రామ్స్ ఉన్నాయి చూడండి మీకు ఉన్నటువంటి క్వశ్చన్ లో ఎన్ని ఉన్నాయి. ఫస్ట్ ఐకాన్ ఒకటి ఉంది, స్టెప్ 1లో ఒకటి ఉంది, స్టెప్ 2లో 2, 3 ఉన్నాయి కదా. 3 ఉన్నాయా లేదా? హలో చెప్పండి మా. ఉన్నాయి మేడం. ఓకే, ఇప్పుడు స్టెప్ 3లో 2 ఉన్నాయి. ఆ 2 చూపిస్తా చూడండి. వన్స్ యూ ఫినిష్, ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత విత్ ద లాస్ట్ ఆప్షన్ అండ్ present enter a dialog box pops up as shown below. అంటే ఈ కిందది ఇదే ఉంటుంది, ఇదే స్క్రీన్ ఉంటుంది. అయితే ఏముంటుందో చూస్తాం. ఎంటర్ ఇస్తాం. ఇది మా పాప్స్ అప్ ఈ బాక్స్ అన్నమాట. అర్థమవుతుందా? డైలాగ్ బాక్స్, ఏ డైలాగ్ బాక్స్ పాప్స్ అప్ యాజ్ షోన్ బిలో. ఏదే స్టెప్ 3లో ఉన్నటువంటి డయాగ్రామ్ ఇది మా. అర్థమైందా? ఒకే డయాగ్రామ్ మీరు ఎంత వేస్తే అంత మార్కులు వస్తాయి మా. అవుట్ ఆఫ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి టాలీలో. ఓకే, ఇది స్టెప్ 3. ఇది రావడం స్టెప్ 3 మా. అక్కడ చూడండి ఎడ్జ్ లో ఉంది, మీ బుక్ లో కూడా చూడండి ఎడ్జ్ లో యాక్సెప్ట్ yes or no, క్లాస్ అయిపోయినాక యాక్సెప్ట్ yes or no ఉందా లేదా? మూల ఉందా లేదమ్మా? ఇక్కడ ఉంది చూడండి, కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఏం చేస్తున్నారు? కనిపిస్తుంది, చెప్పండి మేడం. కనిపిస్తుంది మేడం. దీన్ని ఏమంటారంటే డైలాగ్ బాక్స్ పాప్స్ అప్ అంట. ఇక్కడ యాక్సెప్ట్. ఇది స్టెప్ 3 డయాగ్రామ్. ఇది మీకు లేకుండా అంటే అక్కడ కనపడలేదు కాబట్టి ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. తర్వాత స్టెప్ 4లోకి వస్తే ప్రెస్ Y టు యాక్సెప్ట్ ఆల్ ద ఎంట్రీస్. ఇక్కడ చూడండి ఈ ఎంట్రీస్ అన్ని కూడా యాక్సెప్ట్ అంటే ఎస్ ఆర్ నో. వై అన్నాడు, ప్రెస్ వై అంటే ఎస్. అర్థమవుతుందా? ఇక్కడ ఇది ప్రెస్ చేయమంటున్నాడు. ప్రెస్ Y టు యాక్సెప్ట్ ఆల్ ద ఎంట్రీస్. నౌ ద కంపెనీ గెట్స్ క్రియేటెడ్ విచ్ కెన్ బి లోడెడ్ ఫ్రమ్ ద కంపెనీ ఇన్ఫో మెను యాజ్ and when desired the screen for selecting a company is shown below. ఈ ఎస్ అనేది వై అనేది ప్రెస్ చేశాను ఏమొస్తుందో చూస్తాం. ఓకే, ఏమొచ్చింది? మొదటికి వచ్చేస్తాం. ఏమి? ద స్క్రీన్ ఫర్ సెలెక్టింగ్ ఏ కంపెనీ ఈజ్ షోన్ బిలో. కంపెనీ బిలో దాంట్లోకి వచ్చేస్తాం. ఇది ఫస్ట్ది కంపల్సరీ 100% ఇది నేర్చుకోండి. ఇది అర్థమైందమ్మా? అర్థమైంది మేడం.
ఓకే అర్థమైంది మేడం. ఓకే ఓకే ఇప్పుడు ఈ కొంచెం టైంలో కొన్ని లెడ్జర్స్ క్రియేషన్ చేద్దాం, మీకు ఇంట్రెస్ట్ గా ఉంటుంది. సరేనా? లెడ్జర్ క్రియేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా ఏం చేస్తాం, కంపెనీని క్రియేట్ చేసుకుంటాం. ఇందాక కూడా మనం కంపెనీని క్రియేట్ చేసాం. దేనిలోకి వచ్చిన ఏం కంపెనీ క్రియేట్ చేస్తామా, సెలెక్ట్ కంపెనీ చేస్తాం. సెలెక్ట్ చేసుకున్నాం. ఏం కంపెనీ క్రియేట్ చేసింది ఇంతకుముందు? ఏబిసిడి కంపెనీ. ఈడే ఉంది చూడండి, ఏబిసిడి కంపెనీ. దీంట్లో ఏమి ఎంట్రీస్ లేవు, ఉన్నాయా మనకు? డేట్ కూడా మార్చినాం చూడండి ఇక్కడ, 2007 to 31st March 2018 అని మార్చుకున్నామా లేదా? అన్ని ఎంత ఉన్నాయి చూడండి. 1st April 2021 to 31st March 2022 ఉంది. కానీ ఇక్కడ మార్చేసి 2017 to 31st March 2018 అని పెట్టాం. ఓకే, ఇప్పుడు ఎంటర్. ఓకే, కంపెనీ వచ్చింది. ఏ విధంగా అకౌంట్స్ లెడ్జర్ క్రియేషన్ చేస్తాము అంటే, మీకు నేను చెప్పినాను కదా, మీకు లిస్ట్ ఒకటి చెప్పినాను కదా, అండర్ గ్రూప్స్ లెడ్జర్స్. అవి నాకు ఏదో ఒకటి మీరు చెప్తారండి, నేను ఏ విధంగా క్రియేట్ చేసేది చెప్తాను. సిస్టంలో ఈ టాలీ అనేటటువంటి దాంట్లో ఏ విధంగా క్రియేట్ చేస్తామో చెప్తున్నా. ఫస్ట్ మొట్టమొదటిగా ఇది బాగా అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లమ్స్ ఇందులోనే మనం వేయాల్సింది. మొట్టమొదటిగా అకౌంట్స్ ఇన్ఫో. మీరు బయట పోవాలంటే టాలీ నేర్చుకోవడానికి, థియరీ కాదు, టాలీ నేర్చుకోవడానికి, ప్రాబ్లమ్స్ నేర్చుకోవడానికి 5000 పెట్టాలి. పెడితే టాలీ కోర్స్ నేర్పిస్తారు. మీరు ఇట్లా నేర్చుకోండి. అకౌంట్స్ ఇన్ఫోలోకి పోతాం, ఎంటర్ ఇస్తాం. బాగా వినండి, అకౌంట్స్ ఇన్ఫోలో ఎంటర్ ఇచ్చిన తర్వాత లెడ్జర్స్ లోకి వస్తాం. ఎంటర్ అయినాక ఇక్కడ క్రియేట్ సింగిల్ లెడ్జర్ క్రియేట్. తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం రాసి ఉంది చూడండి, లెడ్జర్ క్రియేషన్. మీకు నేను లిస్ట్ ఏం చెప్పినామా, లెడ్జర్ క్రియేషన్ అండర్ గ్రూప్. ఇక్కడ లెడ్జర్ క్రియేషన్ ఇక్కడ క్రియేట్ చేస్తాం. తర్వాత ఇక్కడ వచ్చి అండర్ గ్రూప్ ఇస్తాం. ఓకే, మొట్టమొదటిగా ఉన్నటువంటివి చెప్పండి. మీరు మొన్న తీసుకున్నారు కదా, నేను చెప్పినా కదా రాసి, ఒకటోటి చెప్పండి మా, చెప్పండి. ఉన్నాయా లేవు మీ దగ్గర? చెప్పరా? మీరు చెప్తే నేను. మేడం నా దగ్గర లేవు మేడం. ఓకేమా, సరే. నేను మొన్న రాలేదేమే అన్న లేదు మేడం. స్క్రీన్ షాట్ తీసుకోలేదా? రాసుకోమన్నాను కదా. లేదు మేడం, నేను నెట్వర్క్ ప్రాబ్లం అర్థం కాలేదు మేడం. ఒకరు ఇంక మిగతా వాళ్ళు తెలియదు మేడం. ఓకే సరే. రాసా మేడం. రాసింటే చెప్పండి మా, నేమ్ ఆఫ్ ద లెడ్జర్ చెప్పండి. ఏదో ఒకటి చెప్పండి. నేను అండర్ గ్రూప్ ఇవన్నీ క్రియేట్ చేస్తా, చూడండి, మీరు తెలుసుకోండి. సరే, మీరు నేనే చేస్తా చూడండి. ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ కి అండర్ గ్రూప్ నేను చెప్పినాను. ఏం అండర్ గ్రూప్? మనకు ఇక్కడ అండర్ గ్రూప్ లోకి వస్తే ఒక లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ వస్తాయి. అండర్ గ్రూప్ వచ్చే కొద్దీ లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ వస్తాయి. మనం ఏదైతే ఉంటుందో ఓపెనింగ్ స్టాక్ అనేది ఏంటి, అండర్ గ్రూప్ ఏమి, దేని కిందికి వస్తుంది అంటే స్టాక్ ఇన్ హ్యాండ్. దేని కిందికి వస్తుంది? స్టాక్ ఇన్ హ్యాండ్. దానికోసం మనం ఎస్ అనేటటువంటిది ప్రెస్ చేస్తాం. ఎస్ ప్రెస్ చేస్తానే మనకి ఇక్కడ చూడండి ఎస్కు సంబంధించినటువంటివి డిస్ప్లే అవుతాయి. ఎస్కు సంబంధించినవి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ స్టాక్ ఇన్ హ్యాండ్, ఎంటర్. ఓకే, అర్థమైందా? ఇంకా ఇవేమీ అవసరం లేదు. మనం ఒకసారి యాక్సెప్ట్ చేసేసామంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాము. కంట్రోల్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతోంది, అదేం మనకు అవసరము లేదనమాట. స్టాక్ ఇన్ హ్యాండ్, ఎంటర్. అర్థమైందా? తర్వాత క్యారేజ్ ఇన్వర్డ్స్. మీరు రేపటికి అవి నేర్చుకోండి.
నేను చెప్పిండేటివి నేను లేదంటే వాట్సాప్లో పెడతాను, రాసుకోండి నోట్స్లో. క్యారేజ్ ఇన్వర్డ్స్. క్యారేజ్ ఇన్వర్డ్ అనేది నేను ఆల్రెడీ చెప్పిన. క్యారేజ్ ఇన్వర్డ్, క్యారేజ్ అవుట్వర్డ్ రెండు ఉన్నాయి. క్యారేజ్ ఇన్వర్డ్, క్యారేజ్ అవుట్వర్డ్. క్యారేజ్ ఇన్వర్డ్ అంటే లోపలికి రవాణా, క్యారేజ్ అవుట్వర్డ్ అంటే బయటకి రవాణా. లోపలికి రవాణా అంటే పర్చేస్ చేస్తే కొనుగోలు రవాణా, కొనుగోలు రవాణా. ఇది ఎక్కడ వేస్తాము? ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ వేస్తాం. తర్వాత క్యారేజ్ అవుట్వర్డ్ అనేది అమ్మకాలు చేసినప్పుడు చేసేటటువంటి రవాణా, అమ్మకపు రవాణా. అది ఎక్కడ వేస్తాము అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేస్తాం. ఏవైతే ట్రేడింగ్ అకౌంట్లో వేస్తామో అవి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఏవైతే ట్రేడింగ్ అకౌంట్లో వేస్తామో అవి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేసేటివి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కాబట్టి ఇక్కడ క్యారేజ్ ఇన్వర్డ్స్ అనేది ఏంటి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నేను ఈరోజు పెడతాను, మీరు అన్ని నేర్చేసుకోండి. ఓకే, తర్వాత అది అయిపోయింది. తర్వాత ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్. ఫ్యాక్టరీ ఏమైనా రావచ్చు. ఇప్పుడు మనకు పర్చేజెస్. పర్చేజెస్ అండర్ గ్రూప్ ఏంటి? పర్చేజెస్. గ్రూప్ అంటానే మనకి ఇక్కడ లిస్ట్ వచ్చేస్తుంది. పర్చేజెస్ ఏ గ్రూప్ అంటే పర్చేజ్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్. ఓకే, పర్చేజ్ అకౌంట్ ఎంటర్ అండర్ గ్రూప్ పర్చేజ్ అకౌంట్. ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ అఫెక్టెడ్. నో, మనకి ఇన్వెంటరీ వాల్యూస్ అవసరం లేదు. ఎంటర్. ఓకే, తర్వాత ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్. ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ లేదా సాలరీస్. సాలరీస్ ఎంటర్. సాలరీస్ అండర్ గ్రూప్ ఏంటి? మీ దగ్గర లేకపోతే నేను పెడతాను, చూడండి. స్క్రీన్ షాట్ అవసరం లేదు, వాట్సాప్లో పెడతాను, తీసుకొని అవి చూసుకోండి. అప్పుడు చెప్పలే కదా మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారా లేదా అని. దాన్ని బేస్ చేసి మనం ప్రాబ్లమ్స్ కూడా ఇది చేయాలమ్మా, ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది కదా. పెడతాం. ఇక్కడ చూసి మీరు ఆడాడ ఒకటి చెప్పినారంటే నేను క్రియేట్ చేస్తాను. ఏ విధంగా క్రియేట్ చేస్తాం? వచ్చినాయా? వచ్చినాయా లేదా? వచ్చింది మేడం. ఓకే, వచ్చింది మేడం. ఇప్పుడు ఒకటొకటి చెప్పండి. మీరు ఏడో ఒక చోట ఆడ చెప్పండి, నేను క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేస్తాను, చెప్పండి. ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ అయిపోయింది. ఒకసారి పర్చేజ్ రిటర్న్ మేడం. క్యారేజ్ ఇన్వర్డ్స్ మేడం. అది కూడా అయిపోయింది. చూడండి మా, ఒకసారి మనము ఒకటి క్రియేట్ చేస్తాము అంటే రెండోసారి క్రియేట్ చేయడానికి వీలు కాదు. ఎందుకంటే అది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. తర్వాత ఈ టాలీలో క్యాష్ అనేది మనము క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే డిఫాల్ట్ క్రియేషన్ క్యాష్. ఓకే, డిఫాల్ట్ క్రియేషన్ అంటే ఆల్రెడీ క్యాష్ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది, మనం చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఇప్పుడు సాలరీస్ అనేది ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేస్తాం కాబట్టి ఇది ఏమి అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సాలరీస్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంటర్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంటర్. నెక్స్ట్ చెప్పండి, మీరే చెప్పండి. ఆస్తులు కావచ్చు, ఏవైనా చెప్పండి, నేను క్రియేట్ చేస్తాను. అంటే గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాను. ఏదో చెప్పండి మీరు. ప్రొడక్టివిటీ Officer. వేజెస్.
ఆఫీస్ రెంట్ మేడం. ఆఫీస్ రెంట్. ఆఫీస్ రెంటా? ఓకే. ఆఫీస్ రెంట్. ఆఫీస్ రెంట్ అనేది ఇక్కడ చూడండి మా, ఆఫీస్ రెంట్ ఎండ్ ఇక్కడ ఆఫీస్ రెంట్ అనేది ఆఫీసుకు సంబంధించినటువంటివన్నీ కూడా ఎక్స్పెన్సెస్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఆఫీసుకు సంబంధించినటువంటి ఇన్కమ్స్ ఇవన్నీ కూడా ఎక్కడ వేస్తాం మనం? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వేస్తాము. కాబట్టి అవి ఎక్స్పెన్సెస్ అయితే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అయితే ఇండైరెక్ట్ ఇన్కమ్. ఒకవేళ అవి అదే ఇక్కడ ఫ్యాక్టరీ రెంట్ వచ్చింది అనుకోండి, అది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. అర్థమవుతుందా? ఫ్యాక్టరీకి సంబంధించినటువంటివి ఏవైనా కావచ్చు, ఫ్యాక్టరీ రెంట్ అనుకోండి, అప్పుడు ఏమైతుంది? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఇది ఆఫీసుకి సంబంధించింది కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇది ఆఫీస్ రెంట్ అనేది క్రియేట్ అయిపోయింది, ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎంటర్. తర్వాత నెక్స్ట్ చెప్పండి మా, ఫాస్ట్ చెప్పండి. మీకు మళ్ళా అది నేను డిస్ప్లే చేయాలా? పర్చేజెస్ మేడం. పర్చేజెస్ అయిపోయింది కదా, ఆల్రెడీ క్రియేట్ చేసేసాం. ఇన్సూరెన్స్ మేడం. ఓకే, ఇన్సూరెన్స్. ఓకే, ఇన్సూరెన్స్. ఎంటర్. ఇన్సూరెన్స్ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇన్సూరెన్స్ అనేది, బీమా అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎంటర్. ఓకే. తర్వాత ప్రొడక్టివిటీ వేజెస్. ఎస్, ప్రొడక్టివిటీ వేజెస్. ప్రొడక్టివిటీ అంటే ఇక్కడ ఉత్పత్తికి సంబంధించినటువంటి ప్రొడక్టివిటీ వేజెస్ కదమ్మా. వేజెస్. అవును మేడం. ప్రొడక్టివిటీ వేజెస్, అన్ప్రొడక్టివిటీ వేజెస్ రెండు ఉన్నాయి. ఇది ఉత్పత్తికి సంబంధించినటువంటివి కాబట్టి ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ వేజెస్ అనేది, ప్రొడక్టివిటీ వేజెస్ అనేది ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వేస్తాం. అదే అన్ప్రొడక్టివిటీ వేజెస్ అయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ వైపు వేస్తాం. కాబట్టి ఈ ప్రొడక్టివిటీ వేజెస్ ఎక్కడ వస్తుంది? ఏమి అండర్ గ్రూప్ ఇక్కడే ఉంటాయి మనకు. ఇక్కడ మీకు తెలుసుకోవాలంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉంది కదా, ఐలో ఉంది. ఇప్పుడు డి ప్రెస్ చేస్తామంటే డికి సంబంధించినవి మనకు డిస్ప్లే అవుతాయి. కాబట్టి ప్రొడక్టివిటీ వేజెస్ ఏమి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎంటర్. ఓకే, మళ్ళీ చెప్పండి. సేల్స్. మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్. సేల్స్. ఎంటర్. సేల్స్ వచ్చి సేల్స్ అకౌంట్. దేనికి సంబంధించింది? అండర్ గ్రూప్ వచ్చేసి సేల్స్ అకౌంట్. ఎంటర్. ఎస్ ప్రెస్ చేసామో చూపించేస్తాయి. తర్వాత బ్యాడ్ ఏమ్మా మేడం? లాస్ బై ఫైర్ మేడం. లాస్ బై ఫైర్. ఎస్, లాస్ బై ఫైర్. లాస్ బై ఫైర్ అనేది ఇది ఎక్కడ వేస్తామో? ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వేస్తాం. అవునా కదా? అవును మేడం. కదా, కాబట్టి ఇది ఏం ఇన్కమ్? ఇన్కమ్. ఇది ఏం ఇన్కమ్? డైరెక్ట్ ఇన్కమ్. ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ వైపు, ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ వైపు ఉండేది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ వైపు ఉండేది డైరెక్ట్ ఇన్కమ్. కాబట్టి లాస్ బై ఫైర్ అనేది ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వేస్తాం కాబట్టి ఇది డైరెక్ట్ ఇన్కమ్. కాబట్టి డి ప్రెస్ చేస్తాం. దీంట్లో మనకు డిపాజిట్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. కాబట్టి ఇది దేనికి సంబంధించింది? డైరెక్ట్ ఇన్కమ్. కాబట్టి డైరెక్ట్ ఇన్కమ్. ఎంటర్ ఇస్తాం. నెక్స్ట్ మా, నెక్స్ట్ ఏమి? ఆఫీస్ శాలరీ. ఆఫీస్ రెంట్ వేసినాం కదా, ఆఫీస్ శాలరీ కూడా అదే విధంగా వస్తుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇంకేందన్నా కొత్తగా చెప్పండి. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. అది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ప్రింటింగ్. ఆడిటర్ ఫీజ్ మ్యామ్. అది కూడా అంతే, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. అండ్ అనేది ఏ విధంగా మనం వేస్తామా? షిఫ్ట్ పట్టుకొని అండ్ అంటాం. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. బ్యాంక్ చార్జెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అవన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఆస్తులు ఏం లేవా? మెషినరీ. ఓకే, మెషినరీ మా,
చూడండి మెషినరీ ఎంటర్. ఇదేమి అంటే ఫిక్స్డ్ అసెట్. మెషినరీ అనేది ఫిక్స్డ్ అసెట్. ఎఫ్ ప్రెస్ చేస్తాం. ఎఫ్ చేస్తే ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది ఫిక్స్డ్ అసెట్. ఓకే, అర్థమైందమ్మా ఇక్కడి వరకు? అర్థమైంది. ఓకే, తర్వాత ఇంకా ఏమో చెప్పండి. ఆయిల్ వాటర్ గ్యాస్ మేడం. ఆయిల్ వాటర్ గ్యాస్. గ్యాస్. ఆయిల్ వాటర్ కాపీ రైట్స్ మ్యామ్. ఉండు వాటర్ కాపీ రైట్స్ ఆయిల్ మ్యామ్. వాటర్ గ్యాస్ కదమ్మా. ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ట్రేడింగ్ అకౌంట్ వేసేది మేడం, కాబట్టి డైరెక్ట్ ఎక్స్పెన్స్. కాపీ రైట్స్ మేడం. కాపీ రైట్స్ అది ఫిక్స్డ్ అసెట్ మా. కాపీ గుడ్ రైట్ విల్ వచ్చే అసెట్ కదా మేడం. గుడ్ విల్ కూడా అసెట్టే. అవి ఇంటాంజిబుల్ అవును. అసెట్స్. మీకు గుర్తున్నాయా ఇంటాంజిబుల్ అసెట్స్? అప్పుడు నేనే చెప్పిన మీకు. ఉన్నాయి మేడం. కనపడనటువంటి టాంజిబుల్, ఆస్తులు. ఇంటాంజిబుల్. కంటికి కనపడనటువంటి ఆస్తులు అవి అవును మేడం. ఫిక్స్డ్ అసెట్స్. అవును మేడం. నెక్స్ట్ ఇంకేం ట్రేడింగ్ Fixed ఎక్స్పెన్సెస్. deposits. ఫిక్స్డ్ డిపాజిట్స్. ఎస్, ఫిక్స్డ్ డిపాజిట్స్. ఫిక్స్డ్ మా 10 minutes ఉంది. డిపాజిట్. అయితే మీరు తీసుకోమంటే మళ్ళీ తీసుకుంటా, లేదంటే రేపు పగల టైంలోనే చెప్తాలేమా, సరేనా? ఓకే మేడం. ఓకే మేడం. కంటిన్యూగా తీసేసుకుంటాను. నాకు 2 classes ఉన్నాయి అంతే. మార్నింగ్ బయోమెట్రిక్ వేసి వచ్చి మళ్ళీ తీసుకునేస్తాను, సరేనా? ఓకే మేడం. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇప్పుడు తీసుకోమంటే మళ్ళీ తీసుకుంటాం, మీకు అన్నానికి లేట్ అయిపోతుంది. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇది వచ్చేసి అండర్ గ్రూప్ ఏమి అంటే డిపాజిట్స్. ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేటిది డిపాజిట్ లో చూపిస్తాం. డిపాజిట్స్ ఇక్కడ ఉన్నాయి చూడు, ఎంటర్. అర్థమైందమ్మా? అర్థమైంది. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం క్రియేట్ చేసినవన్నీ చూడాలి. ఇప్పుడు చూద్దామా? చూపిద్దనా మీకు? చూపియండి. బ్యాక్ వస్తాము. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ క్రియేట్. ఇప్పుడు మనం క్రియేట్ చేసేసాం, పైన ఉన్నది క్రియేట్ చేసేసాం. ఇప్పుడు ఇది డిస్ప్లే. డిస్ప్లే అంటే మనం ఏదైతే క్రియేట్ చేసామో అది చూడడం. చూడండి, మనం చేసినవి ఇవేనా? క్యారేజ్ ఇన్వర్డ్స్. క్యాష్ అనేది డిఫాల్ట్ క్రియేషన్ చెప్పినాను కదా, మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఇందులోనే ఉంటుంది. తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇన్సూరెన్స్, లాస్ బై ఫైర్, మెషినరీ, ఆఫీస్ రెంట్, ఆయిల్ వాటర్ గ్యాస్, ఓపెనింగ్ స్టాక్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, ప్రొడక్టివిటీ వేజెస్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా డిఫాల్ట్ క్రియేషన్ అన్నమాట. ఓకే, అర్థమవుతుందమ్మా? మనము బాగా గుర్తు పెట్టుకోండి. లాస్ట్ వరకు కూడా నేను మళ్ళీ అడిగినప్పుడు మీరు చెప్పాలి. లాస్ట్ వరకు కూడా క్యాష్ కానీ ఈ టాలీలో ఏ కంపెనీ క్రియేట్ చేసుకున్నా క్యాష్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ అకౌంట్ కానీ ఇది మనం క్రియేట్ చేసే పని లేదు. ఎందుకు అంటే ఇవి డిఫాల్ట్ క్రియేషన్స్, ఆల్రెడీ అదే క్రియేట్ చేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ప్రొడక్టివిటీ వేజెస్, పర్చేజెస్, సాలరీస్, సేల్స్, ఇవే కదా మనం క్రియేట్ చేసింది. మనం ఏదైనా చేసి ఇక్కడ లేనిది ఉందా? లేనిది ఏమన్నా ఉందమ్మా? లేదు మేడం. లేదు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు డిస్ప్లే చేసామా? తర్వాత అర్థమైంది. క్రియేట్ ఎలా చేయాలి, డిస్ప్లే ఏ విధంగా మనం చూడాలి, అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే, ఇప్పుడు ఒకటొకటి చూడండి. ఈ క్యారేజ్ ఇన్వర్డ్స్ మనం దేంట్లో ఎంటర్ చేసాం, అండర్ గ్రూప్ ఏంటి తెలుసుకోవడం కూడా చూడండి. చూడండి, క్యారేజ్ ఇన్వర్డ్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కదా. అంటే మనం మళ్ళీ దీన్ని ఆల్టర్ కూడా చేయొచ్చు. తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్స్, చూడండి డిపాజిట్స్. ఓకే, అర్థమైందమ్మా? అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ వేసేసినాం, ఇది క్రియేట్ చేసినాం. తర్వాత లెడ్జర్ నేమ్ అంతా కూడా వచ్చినాయి. ఈ లెడ్జర్స్ మనం ఏదైనా ఏది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చేసినామా ఎక్కడ అనేది కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు చూడండి, దీన్ని మార్చేది ఎలా? ఇప్పుడు ఈ డిస్ప్లేలో ఉన్నాయి కదమ్మా, ఇక్కడ ఉందా?
లాస్ బై ఫైర్ ఉంది. ఇలా దీంట్లో ఉన్నాను. మనము ఇది చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేస్తాం? ఎలా చేంజ్ చేస్తాం? ఆల్టర్లోకి వెళ్ళి ఆల్టర్ బాగా గుర్తు పెట్టుకోండి. ఆల్టర్లోకి వెళ్ళి ఈ లిస్ట్లోకి వచ్చినాం. ఇప్పుడు మనము ఇక్కడ మెషినరీ ఉంది. మెషినరీని మార్చేద్దామా? మార్చండి మేడం. మెషినరీ బదులు ఏమేద్దాం చెప్పండి? మీరే చెప్పండి. మీరే స్టేషనరీ వేయండి. స్టేషనరీ వేయండి మేడం. ఓకే ఓకే స్టేషనరీ. ఇక్కడ స్టేషనరీ ఆల్రెడీ మనం ఏం క్రియేట్ చేసింది లేదా? మనం క్రియేట్ చేయలేదమ్మా స్టేషనరీ. చేసాం మేడం, అంటే ఏదో చేసాం. చేయలేదు మేడం. చేయలేదా? ఓకే స్టేషనరీ. స్టేషనరీ అండర్ గ్రూప్ ఏమి అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంటర్. ఓకే ఇప్పుడు మనకు మెషినరీ అక్కడ ఉండకూడదు. ఉండాలనా? ఉండకూడదు కదా? ఉండకూడదు. ఉండకూడదు. అవునా. ఏముండాల దాని ప్లేస్ లో? దాని ప్లేస్ స్టేషనరీ. లో అయ్యయ్యో దాని ప్లేస్ లో ఏముండాలమా? స్టేషనరీ మేడం. ఎస్ స్టేషనరీ ఉండాలా. ఇక్కడ చూడండి మనం మెషినరీని మార్చినాం. ఇక్కడ ఉందేమో చూడండి, క్యారేజ్ ఇన్వర్డ్స్ క్యాష్ పీస్ ఉందా మెషినరీ? చూడండి. లేదు మేడం. ఏముంది చూడండి. స్టేషనరీ ఉంది మేడం కింద. ఓకే అర్థమైందా ఇప్పుడు? నెక్స్ట్ అర్థమైంది. ఇంకేదన్నా చూడండి. అదే విధంగా ఇప్పుడు మనము గ్రూప్స్ కూడా మార్చచ్చు. ఆయిల్ వాటర్ గ్యాస్ ఉంది. దీన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో వేసాం కదా? చూడండి. అవును మేడం. ఇప్పుడు మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో మారుస్తాం. ఎంటర్. ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద మారుస్తాం. అంటే అదే అయిపోతుంది. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేస్తాం. ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం దాన్ని ఓపెన్ చేయాలనుకుంటాం. ఓపెన్ చేస్తే ఏముంది దాన్ని చూడ? ఏముంది మా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఒకసారి మనము ఏదన్నా తప్పు ఉన్నా కూడా సరి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది తప్పు, దీన్ని మళ్ళా మనం సరి చేయాలి. సరి చేయాలా వద్దా? సరి చేయాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు సరిపోతుంది. అర్థమైందా? అర్థమైంది. ఓకే అంటే ఉన్నటువంటిది ఏదైనా తప్పు కావచ్చు, మనం మళ్ళా మార్చచ్చు. లేదు ఒకటి ఉన్న దాంట్లో ఏదైనా తప్పుగా మనం క్రియేట్ చేసేసి ఉంటే దాన్ని తీసేసి వేరేది కూడా వేయచ్చు. ఇక్కడ చూడండి క్యారేజ్ ఇన్వర్డ్స్ ఉంది. అవుట్ వర్డ్స్ చేద్దామా దీన్ని? చేద్దాం మేడం. ఓకే క్యారేజ్ ఇన్వర్డ్స్ ఉంది. క్యారేజ్ outwards. Carries outwards. Enter. ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంటర్. ఎక్స్పెన్సెస్. ఓకే ఇప్పుడు చూడండి ఏమొచ్చిందిమా? క్యారేజ్ అవుట్వర్డ్స్. ఇన్వర్డ్ ఉందా? లేదు మేడం. ఎక్కడికి పోయింది? మనం చేంజ్ చేసాం కదా మేడం. ఓకే అర్థమైందా ఇప్పుడు? అదే విధంగా మనం కంపెనీలో కూడా లెక్కలు అనేటివి వేసినప్పుడు పొరపాటుగా మనం టైపింగ్ మిస్టేక్ ఏదో ఒకటి ఉంటది. అలాంటి సందర్భాల్లో కూడా ఈ విధంగా మనము మార్చుకుంటాం, చేంజ్ చేసుకుంటాం. తప్పు ఉన్నటువంటిది కరెక్ట్ చేసుకుంటాం. లేదు మనకు అది వద్దు అనుకున్నప్పుడు వేరేది. ఇప్పుడు ప్రొవిజన్స్ కొన్ని సరుకులు కొన్ని కొనాలి అనుకుంటాము, ఈ రాసేస్తాం, లిస్ట్ పెట్టేస్తాము. తర్వాత మళ్ళీ దీంట్లో నుంచి లిస్ట్ తీయాలంటే దీన్ని ఏం చేస్తాం? మళ్ళా లేకుండా చేసుకుంటాం అన్నమాట. ఓకే అర్థమైందా? అర్థమైంది. ఓకే దీంట్లో ఇంకేమన్నా చూడండి, మీకు చేంజెస్ ఏమన్నా ఉంటే చేస్తా. లేదు ఇప్పుడు ఇంకా దీంట్లోకి ఇంకా 2 చేరుస్తామంటే చేరుస్తామా? ఇంకా 2 ఫ్యూయల్ చేర్చండి మేడం. ఏది? ఫ్యూయల్. ఓకే చేరుస్తాం. క్రియేట్ లోకి రావాలి మళ్ళా. ఫ్యూయల్ ఎంటర్. ఫ్యూయల్ వచ్చి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇంకొకటి అట్లే మీరు చూసుకోండి. డైరెక్ట్
ఎక్స్పెన్సెస్. ఇంకోటి ఏమన్నా చెప్పండి, మీకు అవి చూపిస్తాం. ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్. ఏమే? ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్. ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్. ట్రేడింగ్ ఎక్స్పెన్స్. అదే మేడం. ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్. ట్రేడింగా? ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ అంట మేడం. ఏమ్మా? ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పారు మేడం. ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ నేను వేస్తా ఉండేది. ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ మీకు ప్రింట్ తప్పు ఉంది మా, నేను మీకు పెట్టిండే దాంట్లో. అది ఎక్స్పెన్సెస్ అనేది ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కానీ అక్కడ దాంట్లో ఏమి ఇచ్చాడు? ఇన్కమ్ లో తప్పు మా. డైరెక్ట్ ఇన్కమ్ అనేది తప్పు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇది ఎక్కడ వేస్తాము? ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ వైపున వేస్తాం కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఇది చూడండి మా, ఏ నిమిషంలో అయినా కట్ అయిపోవచ్చు, టైం అయిపోయింది. ఇప్పుడు చూడండి, డిస్ప్లే చేయండి. ఉన్నాయా? ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ ఉందా ఇక్కడ? ఉంది మేడం.